హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి నేనైతే మీకు యమ్మీ యమ్మీ పప్పు చారు అయితే చూపించేస్తున్నాను అనమాట. అది కూడా నార్మల్ పప్పు కాదు, దోసకాయ పప్పు అనమాట. సో దోసకాయ పప్పు చారు అనేది ఎలా చేసుకోవాలో మీకైతే చూపించేస్తున్నాను. ఇదైతే చాలా బాగుంటుంది, టేస్టీగా అండ్ ఈజీగా అయిపోతుంది. పదండి వీడియోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసి నేనైతే కందిపప్పు అయితే ఉడకబెట్టి పెట్టుకున్నాను అనమాట. దీంట్లో మనం పసుపు కానీ, ఆయిల్ కానీ, సాల్ట్ కానీ ఏం వేయకుండా ఉడకబెట్టుకుంటేనే పప్పు అనేది మంచిగా ఉడుకుతుంది, నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి. సో ఇక్కడ వచ్చేసి నేనైతే కడాయిలో ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఆయిల్ వేసేసుకొని దాంట్లో అయితే పోపు దినుసులు అయితే వేసేసుకున్నాను. తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి, ఆనియన్, టమాటా, అలాగే దోసకాయ ఇవైతే కట్ చేసి పెట్టుకున్నాను. అవైతే దీంట్లో అయితే వేసేసి బాగా కలుపుకోవాలన్నమాట. వీటిని అయితే వేగనివ్వాలి మంచిగా. సో అవి వేగిపోయిన తర్వాత మనమైతే చింతపండు పులుసు అయితే దీంట్లో అయితే వేసేసుకోవాలి. సో నేనైతే చింతపండు పులుసు అయితే దీంట్లో వేసేసుకొని పైనుంచి కరివేపాకు అయితే వేసేసుకుంటున్నాను. సో మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఈ పులుసు అనేది బాగా మసలాలి. సో మసిలిన తర్వాత మనమైతే దీంట్లో టేస్ట్కి తగ్గట్టు కారం అయితే వేసేసుకోవాలి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి టేస్ట్ అనేది చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. నేనైతే సాల్ట్ అయితే ఇప్పుడు వేయట్లేదు, తర్వాత వేస్తాను. సో ఆ పులుసు బాగా మసిలిన తర్వాత మనం ఇందాక రుబ్బి పెట్టుకున్నాం కదా కందిపప్పు, దీంట్లో అయితే అదైతే వేసేస్తున్నాను అనమాట. సో దీంట్లో అది వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి మంచిగా. మనకి ఇంకా ఏ కన్సిస్టెన్సీలో అయితే కావాలో పప్పు, మనకి ఇంకా చారు లాగా కావాలనుకుంటే వాటర్ అయితే యాడ్ చేసేసుకోవచ్చు, లేదా అవసరం లేదనుకుంటే అలాగే ఉంచేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేనైతే ధనియాల పొడి అయితే వేసుకున్నాను. మనమైతే ఏ కర్రీ చేసినా ధనియాల పొడి వేసుకుంటే అయితే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందన్నమాట. సో ధనియాల పొడి తర్వాత నేనైతే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకున్నాను. ఇంకా ఒక 10 మినిట్స్ అయితే మసల పెట్టేసుకోవాలన్నమాట పప్పుని. ఇక్కడ నేను దించుకునే ముందు అయితే ఎంటీఆర్ వాళ్ళ సాంబార్ పౌడర్ అయితే వేస్తున్నాను. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. నాకైతే చాలా ఇష్టం, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో అది వేసేసుకున్నాను. చూడండి పప్పు అయితే మనకి బాగా మసిలిపోయింది అనమాట. సో ఫైనల్గా మన పప్పు అయితే రెడీ అయిపోయింది. సో ఇక్కడ వచ్చేసి నేను వేడి వేడి అన్నంలో పప్పు అయితే వేసుకున్నాను, దోసకాయ పప్పు. అలాగే ఆలు ఫ్రై పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది. సో మన ఛానల్లో వచ్చేసి ఆలు ఫ్రై కూడా పెట్టానన్నమాట వీడియో ఆల్రెడీ. ఒకసారి మీరైతే చూసేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.